అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి త్రిశూల్ విజనరీ స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్ కాల్ అంటండి. సో కాస్టింగ్ కాల్ రిక్వైర్మెంట్స్ క్లూ ఏంటి, చిత్తూరు యాస్ అనేది మీకు వచ్చి ఉండాలంట. సో ఏందినా మంచిగానేనా ఆ టైప్లో, అంటే నేను చెప్పినంత చెత్తగా కాదు, కొంచెం బెటర్గా చిత్తూరు యాస్ అనేది మాట్లాడాలి. సో మేల్ అండ్ ఫీమేల్ 10 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. సో సినిమా టైటిల్ వచ్చేసి ఇక దుమ్ములు ఇప్పుడే ఫ్రెండ్స్ అంట. సో వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే ఆడిషన్లు ఎక్కడ జరుగుతున్నాయి ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, హాయ్ సార్, ఫ్రీ స్క్రిప్ట్లో రావాలి అనుకున్నా, మీరు ఇన్వైటెడ్, బట్ నేను లేట్, నా తప్పు అది, డ్యూ టు సమ్ రీజన్స్. పేరు శ్రీనివాస్ సార్, ఎనీ ఛాన్స్ ఉందా సార్ థీమ్ ప్లాట్ ప్రమైస్కి అంటే తేడా చెప్పగలరు అని అడగటం జరిగింది. శ్రీనివాస్ అంకోజు గారు, నాకు గుర్తున్నంత వరకు మీరు నన్ను గత 2 సంవత్సరాలు ఇంకా ఎక్కువ నుండే మీరు నన్ను అడుగుతూ ఉన్నారు ఏమని, సార్ నేను ఇలాగ స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని. నేను దగ్గర ఒక 1.5 year అంటే 2024 సమ్మర్లో నేను ఫ్రీ బ్యాచెస్ అనౌన్స్ చేశాను. అంటే యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ ఫ్రీగా నేర్పిస్తానండి, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వచ్చి నేర్చుకోండి అన్నాను. దగ్గర అప్పుడు ఒక 20 నుండి 30 మంది వరకు వచ్చి నేర్చుకున్నారు. సో నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పాను అంటే, అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో శ్రీనివాస్ అంకోజు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అప్పుడే కాదు, దగ్గర నాకు గుర్తున్నంత వరకు ఆయన ఒక 4-5 times ఫోన్ చేశారు. సార్ రేపు వచ్చేస్తాను సార్, రేపు వచ్చేస్తాను సార్, రేపు వచ్చేస్తాను సార్ అని. ఆయన రాలేకపోయారు. శ్రీనివాస్ గారు, నేను మీకు చెప్పేది ఒకటే, మీరు రాకండి. సీరియస్గా చెప్తున్నాను, మీరు రాకండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది గర్ల్ ఫ్రెండ్ లాంటిదండి. మీరు వెంటపడి సాటిస్ఫై అయ్యి తనకు మీరు తాళి కట్టేంత వరకు కూడా మీరు తనని ప్యాంపర్ చేయాల్సిందే సినిమా ఇండస్ట్రీని. లేదంటే గర్ల్ ఫ్రెండ్ లాగా అలుగుతుంది, కనీసం మీ దగ్గరకు కూడా రాదు. మీరు అన్ని రకాల బిజీయెస్ట్ వ్యాపారాలతో ఉన్నప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ వద్దు. నా మాట వినండి. అనవసరంగా నేను ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నాను. నేను ఇక్కడ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని సినిమా ఇండస్ట్రీకి వస్తే బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా లేదు నేనేదో ప్రయత్నం చేసుకుంటూ ఉంటాను అన్నట్లయితే మీకు సక్సెస్ రావడం అనేది కష్టం. నేను మీ అందరికీ అదే చెప్తున్నాను. ఇప్పుడు తిమ్మరసు సినిమా హీరో అన్నాడు, ఇంకా చెప్పాలి అంటే బ్లఫ్ మాస్టర్ సినిమా హీరో. ఆయన దగ్గర ఒక 10 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూనే నటుడిగా ప్రయత్నాలు చేశాడు. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ వెంటబడినట్టు సినిమాల వెంట పడుతూనే ఉన్నాడు. అలాంటిది ఒక 10 సంవత్సరాలు కష్టానికి ఎంత పెద్ద మంచి నటుడైనప్పటికీ, చిరంజీవి గారు మెచ్చుకునేంత నటుడైనప్పటికీ కూడా, రీసెంట్గా వచ్చిన కింగ్డమ్లో విజయ్ దేవరకొండనే డామినేట్ చేసి ఒక నట ప్రస్థానాన్ని తీసుకురాగలిగిన నటుడైనప్పటికీ కూడా అతని సినిమా ఇండస్ట్రీలో రావడానికి భయపడుతూ వచ్చాడు. నేనేమంటాను అంటే, మీరు ఖాళీ ఒక స్క్రిప్ట్ వర్క్ నేర్చుకోవడానికే మీరు ఇంత కష్టపడినట్లయితే మీరు సక్సెస్ అవ్వడం కష్టం. శ్రీనివాస్ గారు, నా మాట వినండి. ఇంకా మీకు దీని గురించి డీటెయిల్ కావాలి అంటే నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా, దగ్గర ఇప్పుడు ఒక 10 సార్లు చేసి ఉంటారు మీరు, నాకు కాల్ చేయండి, మనం మాట్లాడదాం. అంతే తప్పించి దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ద రైట్ వే టు టాక్. ఇప్పుడు గెటింగ్ బ్యాక్ టు ద థింగ్, మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటి అంటే, థీము, ప్లాటు, ప్రెమైజు అంటే తేడా చెప్పగలరు అని అడగడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ థీమ్ ఏంటి, ప్లాట్ ఏంటి, ప్రెమైజ్ ఏంటి అనేది మీకు తెలియాలండి, నాకు తెలియదు. ఇక్కడ నేను నా దానికి పెట్టుకునే ఇది వేరు. ఇప్పుడు మీరు పరశురి గారిని ఫాలో అయ్యారా, పరశురి పరుగుల్ని ఫాలో అయ్యారా, లేదంటే ఇంకే రైటర్ని ఫాలో అయ్యారో నాకు తెలియదు. కానీ నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటరా అంటే, జిస్ట్ లైను, సినాప్సిస్, సినిక్ ఆర్డర్, ట్రీట్మెంటు, డైలాగ్ ఆర్డర్. దీనికి నేను పెట్టుకున్న ఒక ఇది. సో మీరు మన గత వీడియోస్ అన్నీ చూసుకుంటా వచ్చినట్లయితే మీకు అదంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అలాగ నేను ఫాలో అవుతాను. ఇప్పుడు దీనికి థీమ్ అంటే దీనికి ఎవరు నామకరణం చేసుకున్నారో, ప్లాట్ అంటే ఏమైనా నామకరణం చేసుకున్నారో, ప్రమైజ్ అంటే ఏమి నామకరణం చేసుకున్నారో అనేది ఆ రెస్పెక్టివ్ రైటర్కి, ఆ రెస్పెక్టివ్ మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు దానికి ఒక్కొక్క రకం పేరు పెట్టుకుని ఉంటారు. నేను పెట్టుకునే పేర్లు ఇవి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి TVS3
casting, TVS, T for Trishul, V for Visionary, S for Studios, TVS 3 నెంబర్ 3 అండి. casting, CASTING, casting @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8106248304. ఐ రిపీట్ 8106248304. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బు మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.